Lord. This is Joseph, Peacemakers Ministries. సండే ఆన్లైన్ చర్చ్కి, ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీదకి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ అంచె దినాల్లో దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. కాబట్టి మీరందరూ చాలామంది మీరు ఇస్తున్న టెస్టిమనీస్ విషయమే చాలా దీవించబడుతున్నాము, ఆస్వాదించబడుతున్నాము ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా. సో అనేక మంది మీ టెస్టిమనీస్, మీ యొక్క ఫీడ్బ్యాక్ నాకు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాని విషయమే మేము ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాం. ఎందుకంటే చాలా ప్రార్థనాపూర్వకంగా, చాలా భారంతో ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ మేము రన్ చేస్తున్నాము. ఎంతో అది కష్టమైనప్పటికీ కూడా మేమంతా దాని గురించి ప్రభు కొరకు, దేవుడు రాజ్యం కొరకు, ఆత్మల సంపాదన కొరకు ఏ విధమైన చేతనైనా సరే, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, చర్చ్ కావచ్చు, లేకపోతే స్ట్రీట్ గాస్పెల్ కావచ్చు, లేకపోతే పర్సనల్ కౌన్సిలింగ్ కావచ్చు, పర్సనల్ ఎవాంజలిజం కావచ్చు, ఇలాగ అనేక మంది యూత్ మినిస్ట్రీ కావచ్చు, అన్ని మార్గాల్లో ప్రభు చిత్తంలో ప్రార్థన పూర్వకంగా ఎన్ని మార్గాలైతే ప్రభు కొరకు మేము సంపాదించాలి, ఆత్మలు సంపాదించాలి, మేము బలపడుతూ అనేక మంది బలపరచాలి, మేము హెచ్చరించబడుతూ అనేక మంది హెచ్చరించాలి, మేము సిద్ధపడుతూ అనేక మంది సిద్ధపరచాలి అన్న ఉద్దేశంతో ఈ ఆన్లైన్ సర్వీస్ మేము రన్ చేస్తున్నామండి. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సమయం కొరకు చాలా వెయిట్ చేస్తారని నేను తలుస్తున్నాను, ఆశపడుతున్నాను. కాబట్టి మీరందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన పూర్వకంగా మనం ఈ ఆన్లైన్ సర్వీస్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, కృపగల మా దేవ, నీ పరిశుద్ధ పాదమును కొందరు స్తోత్రములు తండ్రి. ఈ ఆన్లైన్ సర్వీస్లో తని ప్రభా ఎందరైతే ఏకీభవిస్తున్నారో తని ప్రభా, ఈ ఆదివారం తని ప్రభా ఏ కుటుంబాలు మీరు తాకబోతున్నారో, ఏ వ్యక్తిగత జీవితాలు దేవా మీరు సంధించబోతున్నారో, ఎవరు మీరు మార్పు చేయబోతున్నారో, ఎవరి రూపాంతర అనుభవంలోనికి దేవా మీరు మారుస్తున్నారో తని ప్రభా, ఈరోజు దేవా ఈ ఒక్క వాక్యము తని ప్రభా దేవా ప్రతి ఒక్క వాట్సాప్ నుంచి దేవా, ఫేస్బుక్ నుంచి దేవా, వేరే దేవా మెసేజ్ నుంచి దేవా, స్టేటస్ నుంచి దేవా, ఎందరినైతే దేవా ఇది రీచ్ అవుతుందో తని ప్రభా, అనేక మందిని ఇది రీచ్ అవుతుంది తని ప్రభా, అనేక మంది దీవించబడుతున్నా నీకు స్తోత్రాలు తండ్రి. ఇది ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకు దీవించబడతానా. థ్యాంక్ యూ లార్డ్. కృప తని ప్రభా నాకు మాకు దవ నువ్వు ఇచ్చినందుకు దవ నీకు స్తోత్రాలు తండ్రి. దవ ఈ యొక్క ఉదయకాల సమయంలో తని ప్రభా ఇగో ఈ యొక్క దవ చూస్తున్న దవ ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ లో, ఆన్లైన్ చర్చ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాము నాన్న. యేసు నామములో మనం దీవిస్తున్నాము, ఆశీర్వదిస్తున్నాము తని ప్రభా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి. వాళ్ళ ఆశ, వాళ్ళ యొక్క తృష్ట ఏదైతే ఉన్నదో తండ్రి ప్రభా, మీరే దాంతో మీరు మాట్లాడమని తని ప్రభా వారిని తృప్తిపరిచి, బలపరిచి, ధైర్యపరిచి తని ప్రభా. ఈ అంచె దినాల్లో అపాయకరమైన కాలములు తని ప్రభా, భయంకరమైన రోజులు రాబోతున్నాయి తవా, ఆల్రెడీ జరుగుతున్నాయి తని ప్రభా. జీవితం మీద ఏ విధమైన ఆశ, భరోసా, హోప్స్ లేని సిచ్యువేషన్స్ ఎదురవుతున్నప్పటికీ కూడా దేవా విశ్వాసముతో దేవా, విశ్వాసముకు కర్తగా దాన్ని కొనసాగించు వాడి వైపే ఓపికతో దేవా నీ వైపే మేము చూసే కృప మాకు దయచేయండి తని ప్రభా. నీ వైపు చూస్తూ మేము అందరం కూడా జీవించకు సహాయం చేయండి, బలపరచని నడిపించమని దేవా. ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ లో తని ప్రభా నన్ను మమ్మల్ని కూడా దేవా నన్ను సిలువ చోట మరుగుపరచండియా. నీ వాక్యంతో మాట్లాడండి స్వామి. పరిశుద్ధాత్మ ఇదిగో నా నోటి, నా పెదవులు, నా ఆలోచన జ్ఞానమని చెదురు పెడుతున్నానయ్యా. నీవే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను నాన్న, నీవే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను నాన్న. నీవే వాళ్ళ కుటుంబాన్ని దవా ధైర్యపరచమని తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో యేసు నామములో తండ్రి ప్రభా, ఇప్పుడే వాళ్ళు పడుకున్న బెడ్ నుంచి లేచి కూర్చున్నారు యేసు నామములో తండ్రి. ఇప్పుడే దవా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన తన వాక్కును పంపి వారు బాగు చేసిన వాక్యం సెలవిస్తుంది. ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా దేవా యెషయా గ్రంథం 53:5 ద్వారా విడుదల చేస్తున్నానన్న. ఆయన పొందిన దెబ్బల చేత ఇప్పుడే ఆ మంచం మీద ఉన్న లేచి కూర్చుందరు కాక ఇప్పుడే యేసునామములో లేచి కూర్చుందరు కాక యేసునామములో తండ్రి. దేవా వినికిడి దేవా శక్తి లేని వారు నజరేయుడైన యేసునామములో దేవా వాళ్ళు వినికిడి శక్తి ఇప్పుడే పొందుకుందరు కాక దేవా. చూపు సమస్యలైన దేవా అనేక మందిని దేవా నువ్వు ముట్టుచున్నావు నాన్న, నీకు స్తోత్రాలు. యేసునామములో ఇప్పుడే వాళ్ళ పొరలు, ఆ కంటి మీద ఉన్న పొరలు ఊడితని ప్రభా దేవా స్పష్టంగా వారందరూ చూస్తున్నారు నాన్న, నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ డౌటింగ్ స్పిరిట్ దేవా యేసు నామములో లార్డ్ I resist the spirit in the name of Jesus. The spirit of doubting, get out in the name of Jesus. Get out in the name of Jesus. యేసు నామములో తండ్రి ప్రభా, యేసు నామములో తండ్రి ప్రభా నీ విశ్వాసంతో నింపుచున్నానయ్యా, నీ ధైర్యపరుస్తున్నామయ్యా దేవా తండ్రి. పిరికితనం గల ఆత్మ నువ్వు ఇవ్వలేదని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ, ఇంద్రియ నిగ్రహము, శక్తి కలిగిన ఆత్మనిచ్చావు కానీ పిరికితనం గల ఆత్మ నువ్వు ఇయ్యలేదు
స్వామి నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. దేవా మీరే తాకమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇంకా ఎవరెవరైతే దేవా వాళ్ళ శరీర అస్వస్థతలు వాళ్ళు గురై ఉన్నారో దేవా యేసు నామాన్ని ప్రకటిస్తున్నాను నాన్న. యేసు నామము ఎక్కడైతే మీకు అనారోగ్యం ఉందో అనారోగ్యం చోట మీరు చేపెట్టుకోండి, మీరు ప్రార్థన చేసుకోండి. ఇప్పుడే సర్వశక్తి గల దేవుడు స్వస్థపరిచే యెహోవా నేను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నేను కాదు, ప్రభు మాట్లాడుతున్నాడు. అలాగా యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. స్వస్థపరిచే యెహోవా నేనే అని సెలవిస్తున్నాడు. విశ్వాసంతో మీకు ఏ భాగంలో అయితే అస్వస్థత ఉందో ఆ భాగం మీద చేపెట్టుకోండి. విశ్వాసంతో ఆమేన్ అని రిసీవ్ చేసుకోండి. ఇప్పుడే మీరు స్వస్థత, ఇప్పుడే మీకు విడుదల, ఇప్పుడే మీకు జయం కలుగుతుంది. దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగని వాక్యం సెలవిస్తుంది నాన్న. నీ వాక్యం వినిచుండగా దేవా, నీ వాక్యపు వెలుగులోకి దేవా మేమందరం వచ్చినకు, వాక్యపు వెలుగులో మేము జీవించినకు దేవా మీరు కృప చూపి బలపరిచి నడిపించమని ప్రార్థనలకు ఇచ్చమని మహిమాగంత ప్రభావానికి ఆరోపిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసంతో ప్రార్థన పొందుకున్న మా ప్రియ గొప్ప తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. గడిచిన కాలంలో మనం ప్రేయర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దేవుడు తన చిత్తానుసారంగా ప్రార్థన అనే అంశం మీద ప్రభు నడిపిస్తున్నాడు. సో ఈరోజు మరొక స్టెప్లోనికి మనం వెళ్దాము. ఈ ప్రేయర్ ప్రభు శిష్యులకి ఏ విధంగా ఆయన ప్రార్థన నేర్పిస్తున్నాడు, మనం ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాల్సిన ప్రార్థన జీవితం ఏంటి. సో అటువంటి ప్రార్థన మనం కొన్ని విషయాలు మనం లోతుకు వెళ్ళడానికి మనం ప్రయత్నించేద్దాం. కలిసి మనం అందరూ కూడా ధ్యానించేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనము. మనం 5, 6, 7 వచనాలు మనం చదువుకున్నాం. 8వ వచనం ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలిసియును. ఏమన్నారు ఇక్కడ? మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఇక్కడ ప్రార్థన చేసే ముందు మనం కలిగి ఉండాల్సిన యాటిట్యూడ్, మనం అడగక మునిపే ప్రభుకు తెలుసు. మనం అడగక మునిపే ప్రభుకు తెలుసు. ప్రభు ఏదో కొత్తగా మనం చెప్పాలి, అయ్యో ప్రభా ఈ విషయం తెలీదా, ఈ ఎగ్జామ్ పాస్ చేయించలేదు ప్రభా, అయ్యో నేను అడగడం మర్చిపోయినా ప్రభు, అందుకే నేను పాస్ అవ్వలేదే. మనం అడగాల్సినవి ఏంటో మనం అడగక మునిపే మనకు కావాల్సినవి ఏంటో మన పరలోకపు తండ్రికి హీ నో ఎవ్రీథింగ్. ఆయనకి అన్నీ తెలుసు, సమస్తం తెలుస్తున్నమాట. కాబట్టి మనం దేనికోసం మనం ప్రార్థన చేస్తున్నాము, దేనికోసం మనం ప్రార్థన చేయాలి. గడిచిన కాలంలో నేను కొన్ని విషయాలు మీకు తెలియచేశాను. దేవుడు మనకి ఇచ్చినవేంటి, ఇవ్వనివేంటి. బైబిల్లో ప్రొఫెసీస్ లేకపోతే వాగ్దానాలు, ప్రామిసెస్, ప్రవచనాలు నెరవేరనివేంటి, నెరవేర్చవలసినవేంటి, ఆల్రెడీ మనం దీవించబడ్డవేంటి, ఇప్పుడు దీవించబడుతున్నవేంటి. సో కొన్ని అంశాలు మనం చూసాము. సో కాబట్టి మనం ఏది అడగాలో ఆ అడుగుతున్న పాయింట్ ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చేసాడా ఇవ్వలేదా అన్న విషయము మీరు కలిగి ఉండాలి, తెలుసుకొని ఉండాలి. యాజ్ ఎ బిలీవర్స్గా నేను మాట్లాడుతున్నాను. యాజ్ ఎ బిలీవర్స్గా మీరు ఆ విషయం మీరు తెలిసి ఉండాలి. అన్ని జనుల వల్లే మనం ప్రార్థించే పైన వచనాలు మన బైబిల్ సెలవిస్తుంది. అన్ని జనులు వాళ్ళు లోక సంబంధంగా ఎలాగైతే ఆ లోక సంబంధమైన దేవుళ్ళని కొలుస్తూ ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ఈ ప్రభుని కూడా ఆ విధంగానే అయ్యా ప్రభు రక్షించాను బాబు అని వాళ్ళ ఇష్టానుసారంగా లేక వాళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. మనం అలా ప్రార్థించగలం. మనము అని అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము, యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్న మనము, గ్రహించిన మనము, గ్రహింపు కలిగిన ప్రార్థన మనం చేయాలి. గడిచిన కాలంలో మనం చూసాము, యేసుక్రీస్తు ప్రభు 7 మార్లు ఆయన సిలువ పట్టుకొని వెళుతున్నప్పుడు ఒక సమయంలో ఆయన పడిపోవడం జరిగింది. అప్పుడు ప్రభు చెప్తాడు, యెరూషలేము కుమార్తెలారా నా కోసం కాదు మీ కోసం, మీ పిల్లల కోసం అని మనం విన్నాము. అట్ ది సేమ్ టైం సెకండ్ ఎగ్జాంపుల్ కూడా మనం తెలుసుకున్నాము. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేశాడు, శిష్యుల్ని ప్రార్థన చేయమని తాను ప్రార్థన చేశాడు. ఎందుకంటే దాని తర్వాత చేయబోతున్న సిలువ యాగము
గొప్ప సిలువ యాగం, ప్రపంచానికి విడుదల కలిగించే గొప్ప సిలువ యాగము అది జరగబోతుంది. దాని కొరకు ఆయన సిద్ధపడుతూ శిష్యులు కూడా సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం దేని కొరకు మనం ప్రార్థన చేయాలి? దేని కొరకు మనం ప్రార్థన చేయాలి? ద నెక్స్ట్ వర్డ్స్ అక్కడ రాయబడిన మాట, మీరు ఇలాగ ప్రార్థన చేయడి, మీరు ఇలాగ ప్రార్థన చేయడి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇంకొక వచనంలో ది నెక్స్ట్ వర్డ్స్ మనం చదువుకునే ముందు ఇంకొక వచనం మనం చూద్దాము. ఆ వచనం ఏంటంటే అదే మత్తయి సువార్తలో 31, 32లో కొన్ని వచనాలు మనం చదువుకుందాము. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. చింతించకూడదని చెప్తున్నాడు. అన్ని జనులు వీటి కోసమే విచారిస్తారంట. వీటి కోసమే విచారిస్తారంట. ఏంటంట? ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఏ స్కీమ్లో మనం హౌస్ మనం కొనుక్కోవాలి, దాని అమౌంట్ ఎలా మనం చూసుకోవాలి, ఫిక్స్డ్ డిపాజిట్ మనం ఎలా చేయాలి, లేకపోతే హెల్త్ స్కీమ్ ఎలా మనం అప్లై చేయాలి, వీటన్నిటి విషయమే. గొబుక్కుని యాక్సిడెంట్ అయితే ఎలాగా, హెల్త్ కార్డు ఉండాలి, హెల్త్ స్కీమ్ ఉండాలి. లేకపోతే చదువులు, పిల్లల చదువులు, రేపు పొద్దున్న ఈ ఏరియా వస్తుంది, ఇంటర్మీడియట్ అవుతుంది, దాని తర్వాత డిగ్రీ 3 years అవుతుంది, దాని తర్వాత MBBS చేయాలి, దానికి 10 లక్షలు కావాలి, దానికి కాబట్టి మనం ఈ ప్లానింగ్. సో ఇటు రీతిగా అన్ని జనుల విషయమే మీకున్న విలువైన సమయాన్ని వ్యర్థంగా ఉపయోగించకండి. ప్రార్థన అనేది చాలా 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 విలువైన సమయం. అది ఈ లోక సంబంధమైన విషయాలు, ఈ లోక సంబంధమైన ఫస్ట్ క్లాసులు లేదా డిగ్రీలు అందరూ ప్రార్థన చేస్తున్న దొరకట్లే. నేను చాలాసార్లు చెప్తుంటాను, మనకి దేవుడు ఇచ్చిన కామన్ నాలెడ్జ్ దట్ ఈస్ ఎనఫ్ టు రీచ్ టు అచీవ్ మెనీ థింగ్స్. నువ్వు ఎన్నో నువ్వు డిగ్రీలు పొందడానికి కానీ, జీవితంలో ఎంత ఎత్తుకైనా నువ్వు ఎదగడానికి దేవుడు నీకు డిఫాల్ట్గా ఇచ్చిన ఆ నాలెడ్జ్ ఎనఫ్, సరిపోద్ది. దానికి రక్షణ అవసరంలే. మారు మనసు, బాప్తిసము, పరిశుద్ధాత్మ అభిషేకం, దేనికి బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి పరిశుద్ధాత్మ అభిషేకం. భాషలు దేనికి ఇచ్చాడు? ప్రమోషన్ రావడానిక, ప్రమోషన్ తెచ్చుకోవడానిక, భాషలో ప్రమోషన్ ప్రమోషన్ దేనికోసం ఇచ్చాడు. సో కాబట్టి అన్ని జనుల వలె మీ విలువైన ప్రార్థనా సమయాన్ని వృధా చేయకండి. ప్రార్థన ప్రభుతో మాట్లాడటం. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. మన చిన్నపిల్లలతో ఎలా మనం మాట్లాడతామో పెద్దవాళ్ళతో మనం ఎలా మాట్లాడతాం. చిన్నపిల్లలతో మనం మాట్లాడాడు, బుజ్జి, నాన్న చాక్లెట్ కావాలా, ఇది కావాలా, అది కావాలా, మళ్ళీ ఆడిస్తున్నాం. ఒక బొమ్మ అది చూడుగా, హెలికాప్టర్ వచ్చేసి చూడు, కారు వచ్చేసి చూడు, డూ డిష్ అని మనం మాట్లాడుతుంటాం. అది పిల్లల సైకలాజికల్, అది పిల్లల స్టాండర్డ్. అది పిల్లల స్టాండర్డ్. అది కొంచెం ఎదిగింది అనుకోండి, ఒకవేళ యవనస్తులతో మీరు మాట్లాడాలనుకుంటే ఆ స్టేజ్లో మనం మాట్లాడుతుంటాం. స్టడీస్ ఏంటి, నీ చదువు ఏంటి, నువ్వు ఫ్రెండ్స్ ఏంటి, ఎలాగేంటి, నీ వే ఆఫ్ ఫుడ్, నువ్వు ఎలా తింటున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, ఈ విషయం. ఇంకొంచెం మెచ్యూరిటీ వచ్చింది అనుకోండి, పెద్ద తరం వచ్చింది అనుకోండి, వివాహ సమయం వచ్చింది అనుకోండి, ఇంకొంచెం మెచ్యూరిటీగా మనం ఆలోచిస్తాం. పిల్లలతో మాట్లాడే పెద్దవాళ్ళతో మనం టైం వేస్ట్ చేయం. పెద్దవాళ్ళతో మనం ఏది మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో కరెక్ట్గా ఆ పాయింట్ మనం మాట్లాడుతుంటాం. మనం అర్థమైందండి. అనవసరమైన విషయాలు మనం అనవసరంగా మనం టైం వేస్ట్ చేయం. ఎక్కడ టైం వేస్ట్ చేస్తాం? పిల్లలతో మనం ఎలా మాట్లాడతాం, వాళ్ళకి అదే టైం పాస్, వాళ్ళతో అదే కమ్యూనికేషన్. అలాగే మీరు పిల్లలతో మీరు మాట్లాడినట్టుగా, లేకపోతే పిల్లల మైండ్ సెట్తో మీరు మాట్లాడకండి. ప్రభుత్వ దగ్గరికి మనం తీసుకొచ్చాము, ఒక విషయం తీసుకొచ్చామని అంటే అది చాలా ఉన్నతంగా ఉండాలి, అది చాలా శ్రేష్టమైనదిగా ఉండాలి. అది అలాగని మీ ఉద్యోగం కొరకు లేకపోతే వ్యాపారాల కొరకు ప్రార్థన చేయొద్దంటలేదు. బట్ మన ప్రయారిటీ, మన ప్రభుత్వం మనం మాట్లాడుతున్నప్పుడు ప్రయారిటీ ఇక్కడ క్లియర్గా చెప్పబడుతుంది. 31 మనం చదివాం కదా, అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారించుదురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆమేన్. ఇవన్నీ, ఉద్యోగం కావాలి, సీట్ కావాలి, చదువు కావాలి, జాబ్ కావాలి, వ్యాపారం కావాలి, వ్యాపార అభివృద్ధి కావాలి, వివాహం జరగాలి, పిల్లలు పుట్టాలి, పెన్షన్ రావాలి, లోన్స్ కావాలి, అప్పులు తీరాలి, ఇవన్నీ ఉన్నాయి.
ఇవన్నీ మనకు కావాలని మన పరలోకపు తండ్రి తెలుసు. మన పరలోకపు తండ్రి తెలుసు, మనం ఆయన చెప్పనవసరంలే. కానీ మీరు ఎలా ప్రార్థన చేయాలంట? 32వ వచనం, 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. వెతికేవారుగా మనం ఉన్నామా? వెతికేవారుగా మనం ఉన్నామా? కళ్ళు మూసుకొని మీరు ప్రార్థన చేసినప్పుడు మీ సమయము, మీ ప్రార్థనా సమయము ఆత్మల సంపాదన కొరకు, దేవుడి రాజ్యము కొరకు, దేవుని ప్రత్యక్షత కొరకు, దేవుని చిత్తం నెరవేర్చట కొరకు ఎంత మనం వెచ్చిస్తున్నామో, లేకపోతే ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఈరోజు ఎగ్జాము, లేకపోతే రేపు ఎగ్జాము, ఫైనల్, ఇది అది ఇది అది మనం పరుగులు ఎడుతున్నాం, దానికి సమయం ఎక్కువ వెచ్చిస్తున్నామా? ఆలోచించండి, ఆలోచించండి. సమయాన్ని వృధా చేయకండి. ఈ లోకంలో మనం ఎలాగైనా మనం జరిగిపోద్ది, ఎలాగైనా జరిగిపోద్ది. ఇది టెంపరీ వర్క్, ఇది టెంపరీ. మనం ఒక 10,000తో రన్ అయిపోవచ్చు, లేకపోతే 20,000తో రన్ అయిపోవచ్చు, లేకపోతే 50,000తో రన్ అయిపోవచ్చు, లేకపోతే 1,00,000తో రన్ అయిపోవచ్చు. ఈ లోకంలో మనం నడిపించబడేది పెద్ద అసలు విషయమే కాదు. ఏలియాకి ప్రభు వాగ్దానం చేసి ఆకాశ పక్షులు పంపించాడు, కాకిని పంపించి రొట్టె మొక్కలను, చికెన్ కూడా పంపించాడు. ఆయన సారెపతి విధవరాలి యొక్క ఇంట్లో ప్రభు దీవించడం, ఆ బుడ్లో నూనె అవ్వలేదంట, ఆ మంతలో పిండి అవ్వలేదంట. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇస్సాకు 100 పంటకు వచ్చాడు కరువు కాలంలో. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? యోసేపు 7 సంవత్సరాలు తను పండించిన పంట 7 సంవత్సరాలు తిన్నారు. ఏ సంవత్సరమైనా 7 సంవత్సరాలు క్రితం పండించిన పంట ఇప్పుడు ఎవరైనా తిన్నారని తినగలుగుతున్నారా? వాళ్ళ పంట ఎంతవరకు ఉంటుందంటే, ఈ రోజు మనం ఈ సంవత్సరం పండించామంటే వచ్చే సంవత్సరం పంట వేసి ఆ పంట వచ్చే ఒక సంవత్సరం మాత్రమే, ఒక సంవత్సరం మాత్రమే, ఆ ఊరు ఆ ప్రాంతం మాత్రమే. హల్లెలూయా. ప్రపంచం అంతా 7 సంవత్సరాలు వారు పండించారు. తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చింది. 1 సంవత్సరం సరిపోయింది, 2 సంవత్సరం సరిపోయింది, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పంట లేకుండా, పొలం లేకుండా, ధాన్యం లేకుండా 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 6 సంవత్సరాలు పంటే లేదు భూమి మీద. 6 సంవత్సరాల సరిపడా ధాన్యం ఎలాగ వాళ్ళు సేవ్ చేయగలిగారు? 6 సంవత్సరాలకు సరిపడా ధాన్యం ఎలా పండింది 6 సంవత్సరాల్లో? కెన్ ఇమాజిన్? దేవుడు మన ఈ భూమి మీద మనం జీవించడానికి, ఈ భూమి మీద మన సర్వే అవ్వడానికి అవసరం లేదు. దేవుడు నడిపించేస్తారు మనల్ని కూడా. నువ్వు విశ్వాసంతో ఉంటే చాలు. ఇక ప్రభు చెప్తున్నాడు కదా, ఆయన నీతిని, ఆయన రాజ్యం నువ్వు వెతకగలిగితే, నీ ఉద్యోగము దేవుడు రాజ్యము కొరకై ఉండాలి, నీ చదువు దేవుడు రాజ్యము కొరకై ఉండాలి, నీ వ్యాపారము దేవుడు రాజ్యము కొరకై ఉండాలి. లేదు అందులోని మీరు సతమతం అయిపోయి ప్రభా లేపు లేపు లేపంటున్నారంటే మీరు భక్తి చేయట్లేదు, కానీ భక్తి చేస్తారన్న ముసుగులో మీరు జీవిస్తున్నారు. నువ్వు భక్తి చేస్తే నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం నీకు ఇస్తాడు. నేను నా జాబ్ విషయంలో నేను ఎక్కడైతే ఏ డిపార్ట్మెంట్లో అయితే నేను అడుగు పెట్టానో ఆ డిపార్ట్మెంట్లో ఫ్రూట్ఫుల్ నుంచి చూడగలిగాను. 1 monthలో నా ప్రమోషన్ వచ్చేది, 1 monthలో నా శాలరీ ఇంక్రిమెంట్ వచ్చేది. నేను హాలిడేస్ పెట్టినా సరే ఒక్క పూట కూడా నాకు నా శాలరీ కట్ చేయకుండా నా ఫుల్ అమౌంట్ ఇచ్చేవారు. మనం ఏ ప్లేస్లో మనం అడుగు పెట్టినా సరే దీవెన ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. అది మనల్ని బట్టి కాదు, కానీ మనలో ఉన్నవాడిని బట్టి. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, ఆఫ్టర్ ఆల్ జోసెఫ్, బట్ బి కేర్ఫుల్, జోసెఫ్ లోపల ఒకరు ఉన్నారు. హల్లెలూయా. The one is inside of me, he is something. I'm nothing, but he is something. నువ్వు ఆయనతో కలిసి ఉండగలిగితే, ఆయనతో నువ్వు కలిసి నవ్వగలిగితే, నువ్వు ఎక్కడ అడుగు పడతావు అక్కడ దేవుని ఆశీర్వాదాలు కలిగి ఉన్నాయి. మరి దేనికోసం మనం ప్రార్థన చేస్తాం? సరైన ప్రార్థన జీవితం లేకుండా, సరైన వాక్య అవగాహన లేకుండా, ఏదో నమ్ముతున్నాము అని పేరు పెట్టుకొని, క్రైస్తవము అని పేరు పెట్టుకొని, మీ చేతకాంతనాన్ని, లేకపోతే మీ యొక్క అసమర్థతని, మీ అవిశ్వాసాన్ని, ప్రార్థన లేని జీవితాన్ని, లోకానికి ఎక్కువ, ఫోన్స్కి ఎక్కువ, టీవీలకి ఎక్కువ, స్నేహితులకి ఎక్కువ, చాటింగ్లకి ఎక్కువ, ఇలాగ వాటి సమయం ఇచ్చుకుంటూ పోతుంటే దేవుడికి సమయం ఎక్కడుంది? బలహీనంగా మీరు బతుకుతూ ప్రభువుని బలహీనం చేసేస్తున్నారు మీరు.
హల్లెలూయా. మీరు బలహీనంగా పలుకుతున్నారు, బలహీనంగా సమయం ఇస్తున్నారు. ఒక మనిషికి ఒక గుప్పుడు తీసిన ఆహారం సరిపోద్దండి ఒక మనిషికి? ఎంత వ్యక్తి ఉన్నాడు, ఎంత సరిపోద్ది? మనకున్న ప్లేట్ నిండా మనం తినాలి. మళ్ళీ వేస్తావా మమ్మీ అడుగుతుంది, నన్ను ఇంకైనా కొంచెం వేస్తాను, కొంచెం చారు వేసుకున్నాను, కొంచెం కర్రీ వేసుకో, కొంచెం పెరుగు వేసుకో, ఆ తర్వాత లడ్డు, ఆ తర్వాత స్వీటు, ఆ తర్వాత ఇది వగేర 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 లోపలికి వెళ్తాయి. ఇవన్నీ వెళ్తే బాడీ నిలబడదు. అలాంటప్పుడు మీ ఆత్మకి ఒక వాక్యం ఎలా సరిపోద్ది? ఒక అరగంట ఎలా సరిపోద్ది? మీ ఆత్మకి నిలబడాలి, బలపడాలి అని అనుకుంటే కార్యాలు ఎక్కడి నుంచి జరుగుతాయి? దేవుడి సన్నిధిలో ప్రార్థనకి సమయం ఇవ్వలేని వాడు బయటకు వచ్చి అలా కొట్టుకుంటూనే ఉంటాడు, గాలి కొట్టుకుంటూనే ఉంటాడు. వాడు చేయలేక, వాడి చేత కాక ప్రభుని అమ్మేస్తాడు. వాడు చూస్ కాపింగ్ ప్రభుని అమ్మేస్తున్నారు అనేక మంది. ఆఫ్టర్ ఒక సబ్జెక్ట్ కోసం చూస్ కాపింగ్ ప్రభుని అమ్మేస్తున్నారు. ఆఫ్టర్ ఒక జాబ్ కోసం దొంగ సర్టిఫికెట్లు పెడుతున్నారు, దొంగ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు పెడుతున్నారు. ఆఫ్టర్ జాబ్ కోసం, ఆఫ్టర్ ఏదో వస్తువు కోసం అబద్ధాలు ఆడుతున్నారు, గవర్నమెంట్ మోసం చేస్తున్నారు. ఎందుకు? చేతకాని బట్టి వాళ్ళు చేస్తున్నారు, చేతకాని బట్టి చేస్తున్నారు. చేతకాని పరిస్థితుల్లో ప్రభుని అక్కడ ఉంచేస్తున్నారు. ప్రభు కార్యం చేయాలని ఉంటుంది, వాళ్ళు నిలబెట్టాలని ఉంటుంది. ఎక్కడ సమయము? ప్రభు వాళ్ళతో మాట్లాడాలని ఉంటుంది. ఎక్కడ వాడు మాట పెట్టినాడు? ఎక్కడ దేవుడితో అక్కడ అడుగోగలుగుతున్నాడు? హల్లెలూయా. ఈరోజు నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేనికోసం మన సమయం వెచ్చిస్తున్నాము? దేనికోసం మన సమయం వెచ్చించాలి? మనకున్న జీవితము కొంచెమే. ఈ కొంచెము జీవితాన్ని మనం చాలా విలువగా మనం ఎంచగలగాలి. ఈ కొంచెము జీవితము లోక సంబంధమైన సామెత ఉంటుంది కదా, కాకిలా కలకాలం జీవించుకున్న హంసలా కొద్ది కాలం జీవించాలి. నువ్వు బ్రతికే 10 రోజులైనా సరే నువ్వా నేనా అన్నట్టుగా బ్రతకాలి. చావో రేవో ప్రభువే కావాలి, ప్రభువే కావాలి. చేస్తావు బతుకుతా అంటే నువ్వేం చేసినా సరే ప్రభువే కావాలి అని నిలబడగలిగిన యవనస్తులు, నిలబడగలిగిన కుటుంబాలు ఏవి? ఆనాడు నోవాహు జలప్రలయం సమయంలో రాబోతున్న విపత్తు చూసి నోవాహు ఒక పడవ తయారు చేసి ఒక రక్షణ కవచము. ఏది? ఈ అంచెదినాల్లో భయంకరమైన విపత్తులు వస్తున్నాయి. నీ కుటుంబానికి నువ్వు రక్షణ కవచం తయారు చేసుకున్నావా? నువ్వు నీ కుటుంబానికి ఒక ప్రొడక్షన్లో వలయంలో నువ్వు ఉంచావా? నిన్ను, నీ భార్య, నీ పిల్లలు, నీ భక్తి, నీ కుటుంబాన్ని ఆ రక్షణ వలయం ఉంచగలిగావా? ధైర్యంగా ఉండగలవా? యెహోవా ఈరే అని ధైర్యంగా నువ్వు నిలబడగలవా? సమస్యకు ఎదురుగా నిలబడి. షద్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళ భక్తి జీవితాన్ని జీవించారు. ప్రసంగం కాదండి, జీవించారు వాళ్ళ భక్తి జీవితాన్ని. బైబిల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ కాదు, బైబిల్ ఉన్న సత్యము, బైబిల్ ఉన్న వాక్యానుసారంగా మనం జీవించగలగాలి. బైబిల్ నాలెడ్జ్ని బట్టి నీ పరలోకంలో దేవుడు నీకు ప్లేస్ ఇవ్వడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు ఎన్ని చెప్పినా, థియాలజికల్ స్టడీస్ నువ్వు ఎన్ని చేసినా పరలోకంలో ప్లేస్ ఉంటుంది నీకు. నువ్వు విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోతే, నీ భక్తి జీవితాన్ని నిలబెట్టుకోలేకపోతే, నిన్ను చూసి అనేక మంది ఇన్స్పైర్ అవ్వలేకపోతే, నువ్వు ఒక పట్టుకుని ఒక 10 మందిని దేవుడిలోకి నడిపించలేకపోతే, మన భక్తి వేస్ట్, మన విశ్వాసం వేస్ట్, మన జ్ఞానం కూడా వేస్ట్. నా ప్రియ సహోదరుడా, సహోదరి, అని ఎంతో వాక్యం విన్నాం. ఈ వాక్యం ఎన్నిసార్లు వినుండొచ్చామో. ఏది మార్పు? వాక్యం వింటున్నాము. ఈరోజు ఆన్లైన్లో వాక్యం వింటున్నాము. దాదాపు 40 నిమిషాలు 1 అవర్ ఉంటుంది వాక్యము. ఈ వాక్యం అయిపోగానే ప్రార్థన చేసి కళ్ళు మూగిన ప్రభా పరీక్షలు అని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఆత్మను అని ప్రార్థన ఎక్కడ చేస్తున్నారు మీరు? ప్రభా నువ్వు ఊహించినంతగా నేను ప్రార్థన చేయలేదు ప్రభా, నన్ను ఆత్మీయతలు లేపు ప్రభా. ఎంతమంది చేస్తున్నారు? నీ స్వరం నేను వినలేకపోతున్నాను ప్రభా. ఏంటి నీ స్వరం వినలేకపోవడానికి నాకు అడ్డొచ్చిన ఆ డస్ట్ ఏంటి నాకు క్లియర్ చేయ ప్రభా. నీ దర్శనం నేను చూడలేకపోతున్నాను. అనేక మంది దర్శనాన్ని చూస్తున్నారు, దేవదూతలను చూస్తున్నారు, వెలుగుని చూస్తున్నారు, ప్రభుని చూస్తున్నారు, ప్రభు పాదాలు చూస్తున్నారు. నేనెందుకు నీ దర్శనం చూడలేకపోతున్నాను? నా కళ్ళ ముందున్న ఆ పొరలు పీకివే ప్రభా. ఏది ఆ ప్రార్థన? కళ్ళు ముయ్యగానే అవసరతలు, అక్కర్లు, కుటుంబము, భార్యలు, పిల్లలు ఇవే కనిపిస్తున్నాయి. కానీ నీ ఆత్మీయ జీవితం బలపడడానికి నువ్వు చేసేది, నువ్వు వెచ్చించేది, నువ్వు శ్రమ పడేది ఏది?
ప్రతిదీ ఫాస్ట్ 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 ఫుడ్. నో, ఫాస్ట్గా వచ్చేది ఏది కూడా నిలబడదు ప్రియ సహోదరుడా సహోదరి. యు హ్యావ్ టు పే ప్రైస్. నువ్వు క్రయధనం చెల్లించాలి. అది నీ శ్రమే కావచ్చు, అది నీ సమయమే కావచ్చు, అది నీ వయసే కావచ్చు, నీ ధనమే కావచ్చు, నీ కుటుంబమే కావచ్చు, అది నీ ఆస్తి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. యు హ్యావ్ టు పే సంథింగ్. దేవుడి కొరకు మనం వెచ్చించాలి. మనల్ని కొనడానికి ప్రభు తన రక్తాన్ని పే చేశాడు, తన జీవితాన్ని పే చేశాడు మనల్ని కొనడానికి. సృష్టికర్తకి, ఆకాశ మహాకాశాలు పట్టుచాలకు దేవుడికే క్రయధనం చెల్లిస్తే కానీ ఈరోజు మీరు నేను ఆత్మల సంపాదన లేదు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆకాశ మహాకాశాలు పట్టుచాలని దేవుడికి తన జీవితాన్ని, తన రక్తం అంతా ఆఖరి భక్తు వరకు కారిస్తేనే కానీ, క్రయధనం చెల్లిస్తేనే కానీ ఈరోజు ఆత్మలో ఈరోజు మీరు నేను లేము. ఆయనే చెల్లిస్తే లేనిది ఈరోజు మీరు నేను ఎలాగండి? ప్రార్థన అయిపోగానే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోరు. పాస్టర్ గారు ఈ సమస్య, ఆ సమస్య, ఆ సమస్య, ఈ సమస్య, డే 1 ఆ సమస్య, ఈ సమస్య 1 year అయింది, ఆ సమస్య, ఈ సమస్య 2 years అయింది, ఆ సమస్య, ఈ సమస్య 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, సేమ్ సిచ్యువేషన్, సేమ్ ప్రేయర్ లైఫ్, సేమ్ విధానం, ఒకలే ఒకటి సమాధానంగా వస్తున్నారు, ఆ సమాధానంగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఏది మార్పు? వీధిలో కూర్చుంటే ముసలం ముచ్చలు ఈజీగా వెళ్తున్నాయి. ఎవరి గురించి, ఏ కుటుంబం గురించి, ఏ భార్య గురించి, ఏ పిల్లం గురించి, ఏ భర్త గురించి, ఐఎమ్ సో సారీ ఇలా మాట్లాడుతున్నాను. ఎవరి గురించి అయినా సరే చిటుకులు చెప్పగలిగిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బైబిల్ నుంచి ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళు దేవుడిచ్చిన నాలెడ్జ్ని పనికి మాల మాట అన్నిటికీ వాడుతున్నారు కాబట్టి అవసరమైనది లోపలికి వెళ్ళలేకపోతుంది వాక్యము. అనవసరమైన కుళ్ళు లోపల ఉండిపోయింది కాబట్టి, అది మీరు క్లియర్ చేసుకోలేదు కాబట్టి ఈ స్వచ్ఛమైన సత్య సువార్త లోపలికి వెళ్ళలేకపోతుంది. ప్రార్థనా జీవితం మారట్లేదు వాళ్ళకి. పని కట్టుకున్న ప్రభు నిందిస్తారు. ప్రభు ఎందుకో శోధించేస్తున్నాడు నన్ను, ఎలాగా ప్రభు ఎందుకో నన్ను ఈ సమస్యలు పడేశాడు. చాతకాన్ని భక్తి చేసి ప్రభువుని నిందిస్తున్నారు మీరు. అసలు ఏ మాత్రమన్న మనసాక్షి ఉందండి? సరైన ప్రార్థన, సరైన వాక్యము, సరైన ఆత్మీయ జీవితము మనం జీవించట్లేదు. పైగా ప్రభువుని మనం నిందిస్తున్నాం. జాగ్రత్త, మోసపోకండి. మనుషులు ఏది విత్తునో అదే పంట కోస్తాడు. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, మీకు కావలసినవేవో నీ పరలోక తండ్రి తెలియను, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని. 32వ వచనము 6వ అధ్యాయం మత్తయి సువార్త. మీ పరలోక తండ్రికి తెలియను, తెలుసు ఆయనకి. నీకు ఉద్యోగం రావాలని తెలుసు, నీ బియ్యం పెట్టలో బియ్యం అయిపోయాయని తెలుసు, కాయగూరలు తేడా మినిమం డబ్బులు లేవని తెలుసు. అయినా సరే నీ మొక్కలు వంచకపోతే, అయినా సరే ప్రభువా నీ నోరు పలకకపోతే, ఆఫ్టర్ ఆల్ దేవుడి చేతిలో చేయబడిన వాడు నువ్వే తగ్గకపోతే ప్రభు ఎక్కడ తగ్గుతారయ్యా? ఇక్కడ తగ్గుతారు. వాళ్ళు రారంట, వారు అంగీకరించారంట, కానీ మనం ప్రార్థన చేస్తే వాళ్ళకి బెయిలు జరగవు. ఆ దగ్గర చాలా మంది ప్రార్థన తీసుకొస్తుంటారు. వాళ్ళ బంధువుల విషయమే, లేకపోతే వేరే వాళ్ళ విషయం, ఇదిగో పలానా అనారోగ్యం అండి, ఓకేనమ్మా ప్రార్థన చేస్తాను. మీరు ప్రార్థన చేస్తున్నారన్న విషయం వాళ్ళకి తెలుసా నేను అడుగుతాను. తెలియదండి, వాళ్ళు ఏం నమ్మరండి. అమ్మో వాళ్ళండి దేవుడి కార్యం జరగడం, మీరు ప్రార్థన చేయకండి. అమ్మో వాళ్ళు చేయాలండి, అయితే మీరు వెళ్ళి చెప్పండి. అమ్మో చెప్తే వెంటండి కార్యం జరగదండి. అంత చాతకం దేవుడా? అయితే మనకింత పనునా? ప్రభా నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళు, ఆ వ్యక్తి స్వస్థపరుచు, ఏడికెళ్ళు, వాడికి ఉద్యోగం ఇయ్యి, ఏడికెళ్ళి చెప్పిన దేవుడు పనివాడు అనుకుంటున్నారా? సృష్టికర్త అనుకుంటున్నారా? మోకరించి నా శిరను వంచి నా కరములెత్తే దాని కోరకే, మోకరించి నా శిరను వంచి నా కరములెత్తే దాని కోరకే, నీ కోరకే యేసు, నీ కోరకే, నీ కోరకే యేసు, నీ కోరకే, నీ కోరకే యేసు, నీ కోరకే,
నా కరము లెత్తేదాను. అటు రీతిగా మనం మోకరించి మన శిర వంచి మన చేతులెత్తి, ప్రభా ఐఎమ్ నథింగ్ ఫాదర్, ఈ లోకంలో నా జ్ఞానముతో, నా శక్తితో, నా ధనంతో నేను ప్రయత్నం చేసి ఇవన్నీ అయిపోయినాయ్యా. నన్ను క్షమించు స్వామి, ఇంతవరకు నీ దగ్గర రాలేదు. నన్ను క్షమించు స్వామి, ఇంతవరకు నేను అంగీకరించలేదు నాన్న, ఇప్పుడు నేను అంగీకరిస్తాను. నన్ను క్షమించువా నాన్న, నన్ను హక్కుని చేర్చుకోవా రాజా. మునిగిపోతున్నానయ్యా, సమస్యలో సతమతమవుతున్నానయ్యా, నన్ను కాపాడు స్వామి అని ఎందరైతే తమను తాము తగ్గించుకొని ప్రభు సన్నిధిలో రోధిస్తారో, ప్రార్థిస్తారో, వారి ప్రార్థన ప్రభు లెక్కిస్తారండి. వారి ప్రార్థన వైపు ప్రభు లక్ష్యం ఉంచుతున్నారు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం ఎలాగ మనం ప్రార్థన చేస్తున్నాం, వేటి కోసం మనం ప్రార్థన చేస్తున్నాము నాకు పెట్టుకోండి, వినండి, వాక్యాన్ని నేర్చుకోండి, ప్రార్థించండి, కన్నీరు కార్చండి, రొమ్ము కొట్టుకోండి. ప్రభువా నీ జ్ఞానము నాకు దయచేయి, నీ వాక్యం అర్థం కావట్లేదయ్యా, నీ వాక్యం సత్యము నా బుర్రలోకి వెళ్ళట్లేదయ్యా, ఈ కుళ్ళు తీసివేసి నీ స్వచ్ఛమైన వాక్యం ద్వారా నింపయ్యా అని ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. ప్రభు మీ మొర ఆలకిస్తాడు, దేవుడి కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము చింత, వీళ్ళు చింతిస్తున్నారు. వీటన్నిటి విషయమై 31 కాబట్టి 6:31 మత్తయి సువార్త, ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని చింతింపబడి వీళ్ళు చింతిస్తున్నారు. నెక్స్ట్ లూకాసు వార్తలో మరొక వాక్యము, అక్కడ ఇదే వాక్యము మరొక విధంగా రాయబడింది. లూకాసు వార్త 12వ అధ్యాయం 28 నుంచి 30 వరకు. లూకా 12:28-30 వచనం. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రమునిచ్చును. ఏమి తిందమో, ఏమి త్రాగుదమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఇక్కడ చింతించుకునే మత్తయి సువార్త రాసింది. ఇక్కడ అనుమానము పెనుభూతమంట. అనుమానముతో ఉంటే ప్రభు కార్యాలు మనం చూడలేము. చేస్తాడా, చేయడా, సెకండ్ ఛాన్స్, అయితే సెకండ్ ఒపీనియన్. ఒకవేళ ఇక్కడ అవ్వకపోతే వేరొక వాళ్ళే మాట్లాడించుకోవాలి. అలాగా ఈ హాస్పిటల్ కాదు ఇంకో హాస్పిటల్ మాట్లాడించుకోవాలి. అలాగా ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ ప్రభు కార్యం చేస్తే ఇంకొక ఆల్టర్నేటివ్ ఏం జరుగుతుంది? ఇంకొక ఆల్టర్నేటివ్ జరుగుతుంది. దేవుడు కార్యం చేస్తారన్న విశ్వాసం లేదు. వారు ప్రార్థనకు వచ్చే ముందు వాళ్ళకి కావలసినవన్నీ వాళ్ళ ప్రయత్నాలన్నీ చేసుకొని మరలా ప్రభుని అడిగి మరలా వాళ్ళ ప్రయత్నాలకు వెళ్తూ ఉంటారు. ప్రభుని అడగాలి, కానీ మన ప్రయత్నం కూడా ఉండాలండి. అది దేవుడి చిత్తానుసారంగా ఉండాలి. మన విజయానికి మన ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి. అది వాక్యానుసారంగా ఉండాలి, వాక్య విరుద్ధంగా ఉండకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషులను ఆశ్రయించడం కన్నా యెహోవాను ఆశ్రయించడం మేలు. వాక్యానుసారంగా ఉండాలి. అవిశ్వాసం ఇక్కడ ప్రభు సన్నిధిలో ప్రభు ఇస్తాడా ఇవ్వడా అన్న అనుమానం, ఈ అనుమానంతో విశ్వాసం మనం ముందుకు వెళ్ళాం. ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుతో ఎన్కౌంటర్ అవ్వకుండా, యేసుక్రీస్తు ప్రభు యొక్క మారు మనసు, పాప క్షమాపణ ఫలము మనం పొందుకోకుండా, అదొక ఫలము మనం ఫలించాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను సెలవిస్తున్నాడు, మారు మనసు గల ఫలమే మీరు ఫలించాలి. అది ప్రభుని అడగాలి. ప్రభా నీ మారు మనసు దయచే, నా హృదయం తెరువు ప్రభా, నీ సత్యమును చూసే కన్నులు మాకు దయచే ప్రభా. అటువంటి వారు మాత్రమే వారు ప్రభునందు విశ్వాసము
ఉంచగలరు. అక్కడే వారి యొక్క విశ్వాస ప్రయాణం ప్రారంభమవుతుంది. లేకపోతే మీరు ఇక్కడ ములుగునా ఒకటే, ఎక్కడ ములుగునా ఒకటే. పుణ్యక్షేత్రాలు అంటారు. కొన్ని నదుల్లో కొన్ని ప్రాంతాల్లో ములిగితే పుణ్యం వస్తుంది, రోగాలు తగ్గిపోతాయి అంటారు. రోగాలు అనేది కొన్ని సైన్స్, కొన్ని నదులు, గంగా యమున రివర్స్ ఏమవుతాయండి, కొన్ని నదులు వేరే వేరే కొండల ప్రాంతాల నుంచి, వేరే వేరే అడవుల్లోంచి, మొక్కల్లోంచి, పొలాల్లోంచి అవి వస్తుంటాయి. కాబట్టి ఆ మూలికలన్నీ టచ్ చేసి వస్తే ఆ వాటర్ చాలా ఔషధంతో సమానం అని అంటారు. అది సైన్స్. పుణ్యం అనేది వేరు. అలాగా ఏదో ఈ బాప్తిసం ఇక్కడ మొలగడం ఒకటి, అక్కడ మొలగడం ఒకటి, రెండు ఒకటి కాదు. అలా మీరు తీసుకున్నారంటే మీ విశ్వాసం వృధా. అసలు మీ విశ్వాసమైన ప్రయాణం లేదు. విశ్వాసం అంటే తెలియదు. ఒకటే ఉంటుంది, అనుమానం ఒకటే ఉంటుంది. ఇక్కడ పరిగెడతారు, ఈ పాస్టర్ దగ్గర పరిగెడతారు, ఆ పాస్టర్ దగ్గర పరిగెడతారు, ఈ పాస్టర్ దగ్గర పరిగెడతారు. ఇక్కడ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళినా పరలోకం నుంచి పౌలు దిగి వచ్చేసినా సరే కార్యాలు జరగవు. యేసు ప్రభు విషయంలో కూడా అదే జరిగింది. యేసు ప్రభు తన సొంత గృహంలో లేకపోతే తన సొంత ఊర్లో గణహీనుడిగా ఎంచబడ్డాడు. ప్రవక్త తన సొంత ఊర్లో గణహీనుడిగా ఎంచబడిన ప్రవచనం నెరవేరడానికి అలా జరిగింది. అక్కడ ఈయన వడ్లవాణి కుమారుడు కదా, మరే యోసేపు కుమారుడు కదా, ఇతనేంటి ఈ మాటలు ఎలా మాట్లాడితే, ఇతనేంటి స్వస్థత, ఇతనేంటి ఎలా మాట్లాడుతారు అని వారు అనుమానపడ్డారు. వారి అనుమానం వల్ల ప్రభు ఒక్క కార్యం కూడా చేయలేకపోయారు. అనుమానం, ప్రభు ఇస్తాడా ఇవ్వడా, సారిపతి విధరాల ఇంటికి వచ్చాము, ప్రభు పెడతాడా లేదా, వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకుందామా, అక్కడ పక్కింటోది ఏదైనా మాట్లాడదామా, ప్రార్థించేద్దామా, లేకపోతే ఇంకోటి ఏదైనా చేద్దామా అని అనుకోలే. లేదా బయట ఇంకో కాకేమైనా వస్తుందా, లేదా కొంగేమైనా వస్తుందా, నాకు ఏం తెస్తున్నాడా, ఏలియా చూడలేదు. ప్రభు చెప్పాడు, ఆ సారిపతి విధవరాల ఇంటికి నువ్వు వెళ్ళు, నేను అక్కడ పోషిస్తాను అన్నాడు. విశ్వాసం అక్కడికి వెళ్ళాడు. సంవత్సరం అక్కడ పోషించబడ్డాడు. సంవత్సరం పాటు అక్కడ పోషించబడ్డాడు. ఈరోజు దేవుడు రాజ్యము మనం దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం, దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం, దేని కొరకు మనం ప్రయాసపడాలి, దేవుని కోసం మనం ప్రయాసపడుతున్నాం, దేనికోసం మనం ప్రయాసపడాలి. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ఆయన నీతిని రాజ్యమును మనం మొదట బతకాలి. ఆయన నీతిని రాజ్యమును మనం మొదట బతకాలి. మనం చదువుకోవాలి. మనం చదువుకుంది మరలా మత్తయి సువార్తలోకి వచ్చేసింది. ప్రార్థన 6:8 మరొకసారి చదువుకుందాం. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగా ప్రార్థన చేయండి. నంబర్ 1, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేరును గాక. ఈ ప్రార్థన మనం నేర్చుకోవాలి. కమింగ్ డేస్, నెక్స్ట్ వీక్ ఈ యొక్క వాక్యం యొక్క లోతైన మర్మం, లోతైన విషయాలు మనం నేర్చుకుందాము. ఈరోజు ప్రతి ఒక్కరూ మోకరించండి, ప్రార్థన చేద్దాము. మన ప్రభుకి సమస్తము తెలుసు. మన ప్రభు సమస్తం ఎరిగిన వాడు. మనం అడగక మునిపే ఆయనకి సమస్తము తెలుసు. మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన చదువులు, మన సమస్తము కూడా ప్రభువుకు తెలుసు. సమయం వృధా చేసుకోకండి. చాతకాన్ని బట్టి 5 నిమిషాల ప్రార్థన, 2 వచనాలు, 3 వచనాలు, ఆదివారం సంఘానికి ఆఖరిగా ఆమెనైనా సమయం ముందు వెళ్తున్నాం. ఇటువంటి చాతకాన్ని భక్తి చేయకండి. అయితే చేస్తే సవాల్తో కూడిన భక్తి చేయండి. బలమైన ప్రార్థన, బలమైన వాక్యముతో సంఘంలో మారు మనసు బాప్తిసం పొంది దేవుడి సేవలో ముందుకు వెళ్ళండి. అయితే ఇలాగనే ఉండండి. ఏదో మొత్తానికి వదిలేసి ఈయన క్రైస్తవుని కాదు అని వదిలేసి మీ దారిని మీరు వెళ్ళిపోండి. అనవసరంగా మీ చేతకానితనం ద్వారా ప్రభుని చేతకాని చేయొద్దు. మీ చేతకానితనం ద్వారా ప్రభుని అవమానపరచకండి. మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల మధ్య నా నామం అవమానించబడుతుందంట. వాళ్ళ బుద్ధిని మారకుండా, గుణం మారకుండా ఏదో ప్రభు వరాలు ఇచ్చేస్తారంట, అప్పుడు తీరిపోతాయంట, ఇంకోటి ఏదో జరిగిపోతాయండి. ప్రభు దగ్గరకు వచ్చి ఏదో లంచం కావాలా మీకు? అట్రీతిగా మీరు జీవించకండి దయచేసి. ఏదొక మేలు కొరకు, ఏదొక స్వస్థతలో మన ప్రభు తెలుసుకుని ప్రతి ఒక్కరు మనం వచ్చే మార్గం అదే, ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. కానీ వచ్చిన తర్వాత ప్రభు తెలియాలి. వచ్చిన తర్వాత ప్రభుని తెలియాలి.
మనం పుట్టిన తర్వాత ఒక బేబీలాగా ఉన్నాం, అదే బేబీలాగా సంవత్సరాల తరబడి ఉంటే ఇంకేంటది? తల్లి యాక్సెప్ట్ చేయగలదా? తల్లికి 50 సంవత్సరాలు వచ్చింది, బేబీ అలాగే ఉంది, యాక్సెప్ట్ చేయగలదా? 70 ఏళ్ళు వచ్చాయి, అలాగే ఉంది బేబీ, యాక్సెప్ట్ చేయగలదా? లేదా మనము మన సంఘానికి వచ్చి 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అయింది, చెప్పుకోవడానికి సంవత్సరాలు ఉంది, జీవితంలో మార్పే లేదు. దానివల్ల ఏ మాత్రం కూడా ఉపయోగం ఉండదు. సహోదరుడు సహోదరి, జీవితాలు దారిపోసారు, ఆస్తులు దారిపోసారు దేవుడు రాజ్యం కొరకు. తన కుమార్తెలు దేవుడు సేవ కొరకు ఇచ్చేశారు, సాక్షులు అయిపోయారు. వేరే వేరే ఊర్లు, వేరే వేరే ప్రాంతాలు, వేరే వేరే రాష్ట్రాలు, దేశాలకి మిషనరీస్గా పంపించారు. చంపబడ్డారు, నరకబడ్డారు, పురుగులు గుంటలో వేశారు, ఎలకలతో చంపబడ్డారు. అనేక భయంకరమైన కిరాతకమైన శ్రమలు అనుభవించి ప్రభు కోసం నిలబడ్డారు. ఈరోజు మీ కళ్ళ ముందు ఇప్పుడు నేను చెప్పిన ఈ శ్రమలన్నీ ఏవి లేవు, కానీ మీ లెజినెస్ వల్ల, మీ బతకం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీరు ఉదయాన్నే ప్రార్థన చేసే ఆత్మ లేకపోతే, ఉదయాన్నే ప్రభు కొరకు మొరపెట్టేది లేకపోతే, ఆత్మల సంపాదన కొరకు మనం మొరపెట్టలేకపోతే ఈరోజు ప్రభు యాక్సెప్ట్ చేయలేదండి. ఈరోజు నా ప్రియ సహోదరుడా సహోదరి, మనకి ఏవి కావాలో మన పరలోక తండ్రి తెలుసు. దయచేసి అన్ని జనుల వల్లే ఇంకా అవసరాల కొరకే మీరు పరుగులు పెట్టకండి. మీరు ప్రభు చేతిలో ఉన్నారంటే ప్రభు సమస్తం చూసుకుంటారు. యెహోవా ఈరే, ప్రార్థన చేసుకుని వెళ్తాము, ఆ కార్యం జరిగిపోద్ది. సమయం అంతా దానికోసం వెచ్చించకండి. కాబట్టి జ్ఞానానుసారంగా ప్రార్థించండి. ప్రభు మనకి ఇచ్చిన వాటి కోసం మరలా పదే ప్రభుని అడగడము, సమయం వేస్ట్ చేయడము. ఈరోజు కొద్ది మాటలు ప్రభు దీవించిన ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఒక కమిట్మెంట్ తీసుకోండి, ఒక తీర్మానం చేసుకోండి. ఎంతవరకు మీ ప్రార్థన అన్ని జనుల వలె ఏదో అవసరాల కొరకే, ఏదో మనకున్న ఫిజికల్ నీడ్స్ కొరకే మన ప్రార్థన ఉండి ఉంటే, ఈరోజు మనం మార్చుకుందాం మన పద్ధతిని, మార్చుకుందాం మన ఆలోచన, మార్చుకుందాం మన విధానాన్ని. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును కాక తండ్రి. యేసయ్యా, ఈరోజు ఈ వాక్యం విన్న నీ ప్రియ బిడ్డలందరూ కూడా నీ రాజ్యము కొరకు, నీ నీతి కొరకు, రాజ్యము కొరకు వాళ్ళు ప్రయాసపడుటకు దేవా సహాయం చేయండి స్వామి. నీ రాజ్యము కొరకు ప్రయాసపడుటకు సహాయం చేయండి స్వామి. మీరు నిలబెట్టమని, నీ నామానికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా ఈరోజు ఒక బలమైన తీర్మానం నాన్న, జీవిస్తే ప్రభు కొరకు రోషము కలిగి, చావో రేవో అన్నట్టుగా ప్రభు కొరకు మనం జీవించుటకు ప్రభా అన్ను మమ్మల్ని కూడా సిద్ధపరచండియ్యా. దెబ్బ లోకస్తుల వలె, దెబ్బ నిద్రపోతుల వలె, తిరుగుపోతుల వలె, తిండిపోతుల వలె ఈ లోకంలో మేము ఉండకూడదయ్యా. నీ కొరకు రోషం కలిగి ఈ అంచు దినాల్లో అపాయకరమైన కాలం వచ్చింది నాన్న, వచ్చేసింది. అనేక భయంకరమైన శ్రమలు, భయంకరమైన ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితులు, సంఘములో సేవకుల ద్వారా సమస్యలు, సంఘస్థుల ద్వారా సమస్యలు, సంఘాల ద్వారా సమస్యలు తీర్చాల్సిన సంఘమే సమస్యగా మారిపోతుంది. సమస్యలు తీర్చాల్సిన విశ్వాసులే సమస్యగా మారుతున్నారు. సమస్య తీర్చాల్సిన సేవకుడే సమస్యగా మారుతున్నారు. ప్రభా దర్శించండి అయ్యా. ఈ అంచుదరాల్లో ఈ భయంకరమైన బాధలు, బలహీనమైన బాధలు, మనుషుల్ని బలహీనపరిచే బాధలు, అవిశ్వాసాలుగా చేసే బాధలు ఉదయా దేవాని బిడ్డలను లేవనెత్తండి. ఈ నామానికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవా ఈ బిడ్డలు నిలబెట్టి నీ రాజ్యము కొరకు, నీ నీతి కొరకు ప్రయాసపడే రీతిగా కుటుంబాన్ని నిలబెట్టమని, ఎవరెవరైతే ఈ వాక్యం చూస్తారో, ఎవరెవరైతే ఈ తీర్మానం చేస్తున్నారు, యేసు నామములో దేవా నీ యొక్క అభిషేకం వారి మీద విడుదల చేస్తున్నాను. వారి ద్వారా నీ రాజ్యము కట్టబడును గాక. యేసు నామములో నీ రాజ్యము కట్టబడును గాక. మీరు వాడుకొని బలపరిచి ఈ సాక్షిగా రోకులు నిలబెట్టమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి విశ్వాసంతో ప్రార్థన అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రిని దేవుడి ప్రేమ, కుమారుడు యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేంటి. వాళ్ళందరూ కూడా బలపరిచి నడిపించి
ఆయన రాజ్యము కొరకు, ఆయన నీతి కొరకు మనం అందరూ ప్రయాసపడే రీతిగా జ్ఞానానుసారమైన దైవ చిత్తానుసారమైన ప్రార్థనాంచేతులు మనందరినీ నిలబెట్టుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఈ యొక్క మెసేజ్, ఈ యొక్క వర్తమానాలు మీకు అందరికీ చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాను. అందరూ బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. దయచేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ లేకపోతే మీ యొక్క సాక్ష్యములు, మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్తో పాటు మీ యొక్క సాక్ష్యాలు కూడా మేము కోరుతున్నాము. దయచేసి ఈ వాక్యం చేత అందరైతే దీవించబడ్డారో, దేవుడు నాతో మాట్లాడాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో నిజంగా నా జీవితంతో మాట్లాడని ఎవరైతే మీరు తీర్మానించుకున్నారో, మీ యొక్క తీర్మానాన్ని, మీ యొక్క స్పందన మాతో తెలియచేయండి. మనమందరం కలిసి ప్రభుని స్తుతించవచ్చు. దేవుడు రాజ్యాన్ని ఇంకా మనం బలంగా కట్టడానికి అవకాశం మనం పొందుకోవచ్చు. రైట్, అంతవరకు గాడ్ బ్లెస్ యూ. మందిరం కొరకు ప్రార్థన చేయండి. కాకినాడలో మందిర నిర్మాణం జరుగుతుంది. దాదాపు అది పూర్తి అవ్వడానికి ఇంకా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి. సో పెండింగ్ పనులన్నీ కూడా జరిగేలాగా దేవుడు తన కార్యము అద్భుతంగా ఆయన మార్గం తెరవబడేలాగా మనం అందరూ కూడా ప్రార్థన చేసి నిలబడతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.